నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ ఏపీని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నామన్న మంత్రి లోకేష్ రెండో రోజు పర్యటనలో కేంద్ర రక్షణ మంత్రిని కలిసిన టీడీపీ నేతల బృందం అంబేద్కర్ విగ్రహం వద్ద మాలా జేఏసీ నేతల ఆందోళన సీఎం రేవంత్ రెడ్డి ఎస్టీ వర్గీకరణ తీర్మానం ఉపసంహరించుకోవాలని డిమాండ్ విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న టీఎస్ ఆర్టీసీ సిబ్బంది బస్సులో పుట్టిన బిడ్డకు జీవితకాలపు పాస్ ఇచ్చిన ఎన్టీ సజ్జనర్ నేరేడ్మెంట్ డిఫెన్స్ కాలనీలో హైడ్రా అధికారుల జోక్యం సొసైటీ భూముల్లో మీకేం పనంటూ స్థానికుల ఆగ్రహం ఇక డీటెయిల్స్ కెళ్తే ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. చాలా కమిషన్లు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయని, మాదిగల జనాభాకు తగ్గట్లుగానే రిజర్వేషన్ల వాటా ఉండాలని విన్నవించామని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన నివేదికలో 9% రిజర్వేషన్లే దక్కుతున్నాయన్నారు. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5% రిజర్వేషన్లు ఇచ్చారు. 32 లక్షలు ఉన్న మాదిగలకు ఏ ప్రాతిపదికన తీసుకున్నా 11% రావాలన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్ల పంపిణీలో లోపాలను సరిదిద్దాలని, మాకు రావాల్సిన దానికంటే 2% తక్కువగా ఉన్నాయని మందకృష్ణ మాదిగ తెలిపారు. మాకు ఇవాళ 9% మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు? వెనుకబాటుతనం ఆధారంగా చూసి 9% డిక్లేర్ చేశారా, లేదా జనాభా పరంగా చూసి 9% డిక్లేర్ చేశారా? వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు, మా జనాభాకు దగ్గ గుర్తించి ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. ఎగ్జాంపుల్, మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 32,33,642 32,33,642. ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు. డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా ముందు మాలలు, డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా మాలలు. మాలలకు సంబంధించిన విషయంలో 15,27,143. నేను ఒకరోజు ఇక్కడనే ఒక ప్రెస్ మీట్లు అన్నాను, చూసారా? వాళ్ళు 30 లక్షలు ఉన్నారు అని అంటుండ్రు కదా, మరి మీది అంటే వాళ్ళు 30 లక్షలు నిరూపించుకుంటే నేను 1 కోటి మందిని నిరూపించుకుంటాను ఇక్కడనే అన్న. ఒకసారి ఇక్కడనే అన్న, వాళ్ళు 15 లక్షలు. ఇప్పుడు 15 లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు 5% ఇచ్చినప్పుడు యావరేజ్గా, మరి 32% ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు 11 రావాలి కదా. 15 లక్షలు ఇంకో 15 లక్షలు కలిస్తే 30 లక్షలు. 5కు 5 10 మాకు రావాలి. ఇంకా 2 లక్షలు అదనంగా ఉన్నాయి, మాకు 11% రావాలి. మా జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం. 15 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 9% ఎట్లా వస్తుంది? 11% రావాలి కదా. ఏ ప్రాతిపదికన మాకు 9 ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒక్క విషయం. రెండో విషయం, యావరేజ్గా గ్రూప్ల గురించి మాట్లాడదాం. ఓకే, ఎస్సీ బి గ్రూప్లో, మాదిగల గ్రూప్లో మొత్తం 15 కులాలు పెట్టారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిడమర్తి రవి, ఇతర ఖమ్మం జిల్లా నాయకులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను రాజ్నాథ్ సింగ్ కు లోకేష్ వివరించారు. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ రంగ పరికరాల యూనిట్లు రాష్ట్రానికి వచ్చేలా చూడాలన్నారు. ఏపీని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నట్లు వివరించారు. అమరావతి, పోలవరం పనులు సాగుతున్న తీరును లోకేష్ వివరించారు. అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందిస్తోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఏపీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల మాల సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ మాల సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు మాల సంఘాల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మాలలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గతంలో ఉన్న రిజర్వేషన్ల కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పించి మాలలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చేసిన తీర్మానం ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలో మండల స్థాయిలో మాలలు కాంగ్రెస్ పార్టీ జెండాను, రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను, అదేవిధంగా బట్టి విక్రమార్కు దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే అసెంబ్లీలో మరి నివేదిక ఉమెన్ కమిషన్ నివేదికను సమర్పించినటువంటి సందర్భము, మరి మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా మేము ఫాలో అవుతున్నాము. మేము మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తామని చెప్పినటువంటి సీఎం గారి యొక్క వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలో మరి మాలలు కాంగ్రెస్ పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి సందర్భం ఉన్నది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి అయినంటే అది మాలల భిక్ష అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము. ఈ రోజు మరి మాలలకు తీవ్ర అన్యాయం చేసిండ్రు. మరి ఏదైతే ఎంపికల్ డాటా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉందో మరి ఎంపికల్ డాటా తీసిన తర్వాత మరి షెడ్యూల్ కులాల్లో వెనుకబడ్డ వాళ్ళను గుర్తించి వారిని అన్ని విధాలుగా మరి ఆదుకోవాలి, వారికి మరి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ప్రత్యేకమైనటువంటి మరి బడ్జెట్ ని కేటాయించాలని చెప్పి చెప్తే ఈ రోజు మాలలకు తీవ్ర అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేస్తాం. మరి గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి టీడీపీ పార్టీ విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం ఉన్నతాధికారులతో కలిసి మనుగూరు డిపో పిహెచ్బి డ్రైవర్ కోటేశ్వరరావు, గద్వాల్ డిపో కండక్టర్ కిషోర్ కుమార్, డ్రైవర్ నరేందర్ గౌడ్, జగిత్యాల డిపో మేనేజర్ సునీతలను సంస్థ ఎండీ విసి సజ్జనార్ సత్కరించారు. గద్వాల డిపోకు చెందిన బస్సులో జనవరి 2న రాయచూర్ నుండి గద్వాలకు ప్రయాణిస్తుండగా ఒక గర్భిణికి ఒక్కసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ కిషోర్ కుమార్ డ్రైవర్ నరేందర్ గౌడ్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే బస్సును పక్కకు ఆపి వారు 108కి సమాచారం ఇచ్చారు. అంతలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో తోటి ప్రయాణికురాళ్లను సహకరించాలని కోరారు. ఆమె పురుడు పోయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం తల్లి బిడ్డను ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో బస్సులో జన్మించి ఆడబిడ్డకు జీవితకాలపు ఉచిత బస్ పాస్ అందించారు ఎండీ సజ్జనార్.
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో ఇసుక రీచ్లను సరిహద్దు చెక్ పోస్టులను ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనెపూడి శంకర్ ఆధ్వర్యంలో సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. దీనిలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేని ఇసుక రీచ్ల నుండి ఉచిత ఇసుకను కొందరు నాయకులు వారి అనుచరులు కలిసి సరిహద్దు రాష్ట్రానికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. జగ్గయ్యపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే 55 కేసులు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలపటమే తమ పోరాటానికి నిదర్శనమన్నారు. రీచ్ల త్రవ్వకం, అక్రమ రవాణా ఆగిపోయింది. దీనికి కారణం సిపిఐ పోరాట ఫలితం అని చెప్పేసి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాం. ఓ పక్కన ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత ఇసుక అందించాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంటే దానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. జగ్గయ్యపేట పోలీసు శాఖ జగ్గయ్యపేట పరిధిలో సర్కిల్ పరిధిలో 55 అక్రమ ఇసుక రవాణా కేసుల్ని తెలంగాణ ప్రాంతానికి పోతుంటే కేసులు పెట్టామని చెప్పి చెప్తున్నారు. సంతోషం. అంటే ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుంది కదా, అందువల్ల ఇప్పుడు జరగాల్సింది మేము పోలీసు వారి చర్యల పట్ల స్వాగతిస్తూ చెక్ పోస్టును పరిశీలించాం. ఉదాహరణకి గండ్రాయి, అలాగే మక్కపేట, గరికపాడు. గండ్రాయి దగ్గర చెక్ పోస్ట్ వద్ద సీసీ కెమెరా పాపం ఎటో చూస్తుంది, దిక్కులేని దాని. అలాగే భూమి బ్యారికేడ్ అసలు పనిచేయటం లేదు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం గరికపాడు మెయిన్ రోడ్డు, దానికి అక్కడ కూడా వాస్తవంగా ఎక్కడైనా బోర్డర్లో భూమి బ్యారికేడ్స్ ఉంటాయి. అది నేషనల్ హైవే అయినా స్టేట్ హైవే అయినా భూమి బ్యారికేడ్స్ ఉండి తీరాల్సిందే. హైదరాబాద్ నేరెడ్మెంట్ డిఫెన్స్ కాలనీలో హైడ్రా అధికారుల జోక్యం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సొసైటీ భూముల్లో హైడ్రా చొరబాటుకు వ్యతిరేకంగా అక్కడి నివాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిఫెన్స్ కాలనీలోని కొన్ని ప్లాట్ల విషయంలో హైడ్రా అధికారులు హడావుడి చేస్తున్నారు. తమకు హక్కులు లేని భూముల్లో జోక్యం చేసుకోవడమేంటని స్థానికులు హైడ్రా అధికారులను ప్రశ్నిస్తున్నారు. సొసైటీ భూముల్లో మీకేం పని అని నిలదీశారు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కండక్ట్ చేసి ఆపోజిట్ లీడర్గా ఉన్నాం కాబట్టి ఏదో ఎక్స్-సర్వీస్ మ్యాన్ కాలనీకి డెవలప్మెంట్ పర్పస్ కింద ఏదైనా మా సాయం చేస్తే బాగుంటుంది. ఎక్స్-సర్వీస్ మ్యాన్ వాళ్ళ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చున్నాను. అయితే ఇప్పుడు హైడ్రా అనేది మరి వాస్తవంగా అది మరి పార్కులను, లేకులను ఇలాంటి వాటికి సంబంధించి లేదు. ఇది మరి డిఫెన్స్ కాలనీ అనేది సొసైటీ 1960లో కొన్న ల్యాండ్. ఇది పర్చేజ్ చేసిన దాంట్లో 200 రూపాయలు పెట్టి కొన్నాం కాబట్టి ఆ రోజులో ఉన్న రేటు ప్రకారం కొన్నాం. ఈ రోజు సొసైటీకి హైడ్రాకి సంబంధం అనేది లేదు. హైడ్రా వచ్చి కొన్ని ప్లాట్లు, ఓపెన్ ప్లాట్స్ అని చెప్పేసి అనధికారంగా ఉన్న కొంతమంది వ్యక్తులు నాన్ నెంబర్స్ కంప్లైంట్ చేసినారని వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్ ని కొట్టేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఇది వాస్తవంగా ఇది సబబు కాదు. దీన్ని మేము కాలనీ వాసులుగా, ఎక్స్ కమిటీ మెంబర్లుగా ఈ సొసైటీ ల్యాండ్ వచ్చి 112 ఎకరాల 12 గుంటలు. దాదాపుగా అన్ని ప్లాట్లు అందరికీ ఎక్స్ సర్వీస్మెన్లకు అలాట్ జరిగింది. మిగిలిన భూమి ఉంది కదా, 3 గుంటలు, 2 గుంటలు, ఒక 100 గజాలు, 200 గజాలు ఏదైతే ప్లాట్ ఉందో వాళ్ళకి కలిసి ఉన్న ప్లాట్లకు యాజ్ పర్ ద జనరల్ బాడీ సొసైటీ నిర్ణయించిన ప్రకారం, మరి సొసైటీ బైలా ప్రకారం వాళ్ళకి అలాట్ చేసి మినిమం రేటు తీసుకున్నాం అన్నమాట. తీసుకొని ఆ డబ్బులు కూడా మేము బ్యాంకులో డిపాజిట్ చేసాం, కాలనీ డెవలప్ చేసాం, ఆఫీసులు కట్టాం, ప్లస్ పార్కులు డెవలప్ చేసాం. లీజ్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా లీజ్, ఒక పూజారికి కావాలి, ఒక బార్బర్ కావాలి, ఒక పాలతను, ఒక చికెన్ సెంటర్. సో దాంట్లో తప్పేముంది, ఇవన్నీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాము. అది సో ఇది జరుగుతుంది. ఈ భూమి మాత్రం అసలు హైడ్రాకి సంబంధం లేదు. హైడ్రాను మిస్గైడ్ చేసింది డాక్టర్ జ్యోతి అని అమ్మాయి. హైడ్రాది కనుక ఫాలో అవుతే, ఇది కరెక్ట్ మా బైలాస్ అవుతే వాళ్ళు తప్పకుండా రియలైజ్ అవుతారు ఈ విషయంలో. దానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను. కొంతమంది వ్యక్తులు కావాలని సొసైటీలో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒకడు
తర్వాత ఇక్కడ జ్యోతి అని ఒక మహిళ, ఆమె పొద్దున లేస్తే రోడ్లెమ్మటి తిరుగుడు, పబ్లిక్లో తిరుగుడు, పోలీస్ స్టేషన్లు, హైడ్రా తప్ప ఇల్లు, ఫ్యామిలీ, కుటుంబము ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు చూస్తే హైడ్రాలో కూర్చుంటుంది. ఇది హైడ్రాకు సంబంధించింది కాదు, FTL బఫర్ జోన్, ఓపెన్ ప్లాట్ లేకపోతే పార్క్ కూడా కాదు. ఇది 70 గజాల జాగా. నా పక్కన చూడండి, మూడు ఇళ్ళు 70 గజాల మట్టి ఇచ్చారు. అదేవిధంగా నాకు కూడా ఇచ్చారు. నేను ఎవ్రీ మంత్ రెంట్ కడుతున్నాను. నా డాక్యుమెంట్ మొత్తం నేను హైడ్రాకు సబ్మిట్ చేసిన. ఇది ఏదైనా పొరపాటు ఉందా చెక్ చేయాలని చెప్పాను. వాళ్ళు నాకు 4 days టైం ఇచ్చి మేము మళ్ళీ మిమ్మల్ని పిలిచి మాట్లాడతామని చెప్పారు. మాటకు హైదరాబాద్ తెచ్చిన ఆఫీస్ ముందట ఎవరైతే జ్యోతి ఉందో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బెదిరించుకుంటా ఇట్లా బండ్లు తెచ్చి ఇక్కడ పెట్టిస్తుంది. అంటే హైడ్రాని పూర్తిగా మిస్గైడ్ చేస్తుంది జ్యోతి. మరి జ్యోతికి ఒక ఆడ మనిషి, ఈమెకి ఏం పవర్ లేదు, సొసైటీలో మెంబరు కాదు, పేరుకు నేను వైస్ ప్రెసిడెంట్. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదించిన ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను రాజకీయ పార్టీలు పరిశీలించారు. ఖరారు చేస్తే జాబితాను ప్రధాన ఎన్నికల అధికారికి పంపిస్తామని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 118 పోలింగ్ కేంద్రాలున్నాయని, వాటిలో 1000 ఓట్లకు పైగా పోలింగ్ స్టేషన్లకు అదనంగా వేరొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 39 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించామని చెప్పారు. ప్రతిపాదించిన పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏఆర్ఓలతో చర్చించి 8 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను తగ్గించామని తెలిపారు. తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి 27th February అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది 3rd March స్టార్ట్ అవుతుంది. యూజువలీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ 2 to 3 days టైం తీసుకునే అవకాశం ఉంది. సో కౌంటింగ్ ప్రక్రియ 3rd March స్టార్ట్ అయ్యి 8th March లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ నోటిఫికేషన్లో విడుదల చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఎర్స్ట్వైల్ కృష్ణా గుంటూరు జిల్లాలో, అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా, పల్నాడు జిల్లా పూర్తిగా, కృష్ణా జిల్లా, NTR జిల్లా పూర్తిగా, ఏలూరు మరియు బాపట్ల జిల్లాలో పార్ట్, ఇదంతా ఈ 6 జిల్లాలు కలిస్తే మనకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ కాన్స్టిట్యుయెన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి గుంటూరు కలెక్టరు, అండ్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా DROs అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఏలూరులో మాత్రము SDC పోలవరం వారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. అండ్ మనకి ఈ 6 జిల్లాలు కలిపి ఈ టోటల్ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్ స్ట్రెంత్ 3.46 lakhs, మేల్ ఓటర్స్ 2 lakhs, ఫీమేల్ ఓటర్స్ 1.4 lakhs, ట్రాన్స్జెండర్ ఓటర్స్ 46 members. సో టోటల్ 3.46 lakh ఓటర్స్ మనం నమోదు చేయడం జరిగింది. నమోదు ప్రక్రియ కూడా ఆల్రెడీ పూర్తి అవ్వడం జరిగింది. 31వ తారీఖు వరకు, 31వ తారీఖు జనవరి వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా 10వ తారీఖు లోపు డిస్పోజ్ చేసి రోల్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇంకా న్యూగా పేరు చేర్చుకోవడానికి కానీ డిలీషన్స్కి కానీ యాజ్ ఆన్ డేట్ అవకాశం అనేది ఏం లేదు. నెక్స్ట్ మనకి చూసినట్లయితే నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకి ఎగ్జిస్టింగ్ 416 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ నమోదు కార్యక్రమంలో ఎక్కడైతే ఓటర్ సంఖ్య బాగా పెరిగింది, దానివల్ల పోలింగ్ స్టేషన్స్లో ఎక్స్ట్రా వచ్చిందో అట్లాంటి కేసెస్లో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ 67 పోలింగ్ స్టేషన్స్ కొత్తగా ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎలక్షన్ కమిషన్ వారు ఆమోదించాక ఇవి కూడా అమల్లోకి వస్తుంది. అప్పుడైతే టోటల్ పోలింగ్ స్టేషన్స్ 483 పోలింగ్ స్టేషన్స్ మనకుండే అవకాశం ఉంది. కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, దీన్ని యావత్ ప్రజానికం కార్మిక వర్గం వ్యతిరేకించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. కార్మికులకు నష్టం చేసేటటువంటి 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు విశాఖ నగరంలో GVMC గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలైన CITU, AITUC, INTUC సంఘాల నాయకులు నాగభూషణం, కనకారావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందన్నారు. బాబులి నాగభూషణం, జిల్లా NTC జనరల్ సెక్రటరీని. ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య కారణం అధికారంలో ఉన్న BJP ప్రభుత్వం
15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళ ఏజెండా ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షలు ఉండాలి, 5 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఒక్క రూపాయి కూడా ఉండకూడదని చెప్పి మా ఏజెండా అని బీజేపీ ప్రభుత్వం గత 15 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా డిమాండ్ గా జరుగుతూ ఉంది. కానీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కనీసం 15 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన డిమాండ్ నే వాళ్ళు అమలు జరగకపోవడం అనేది ఒక దురదృష్టకర విషయం. శాసనసభ ఎన్నికలు, రాబోయే బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్న బడ్జెట్ తప్ప ఉపాధి అవకాశాలు పెంపొందించడం కానీ, రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వడం కానీ, కార్మికులకి మినిమం 26,000 ఇవ్వడానికి కానీ ఎక్కడ బడ్జెట్ లో ఉడందించలేదు. వారు ఉట్టి సోది కబుర్లు చెప్తున్నారు. దాంతో పాటు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2025 మర్చిపోయి 2045 ఎవడుంటారో ఓడిపోతారో తెలియదు, కానీ 2045కి భారతదేశం అగ్రగామి దేశం అవుతుంది అంటున్నారు. ఏ విధంగా అగ్రగామి దేశం అవుతుంది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పార్టీని రెడ్డి సంఘంగా మార్చారంటూ యాదవ్ సంఘం ఆరోపించింది. జాతీయ యాదవ హక్కుల పోరాట సంఘం బుధవారం తెలంగాణ బీజేపీ ఆఫీస్ ముట్టడితో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బీజేపీ ప్రకటించిన జిల్లాల అధ్యక్షులతో ఒక్క యాదవ్కి కూడా పదవులు ఇవ్వలేదని యాదవ సంఘాలు ఆరోపించాయి. తెలంగాణలో ఉన్న 16% యాదవులు రానున్న స్థానిక ఎన్నికల్లో తమ ఓటు ద్వారా బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని జాతీయ అధ్యక్షుడు మేకల రాముల యాదవ్ హెచ్చరించారు. ఇవాళ చౌటుపల్లి అరెస్ట్ చేసిళ్ళు, నల్గొండ వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు, సిద్దిపేట వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు, కామారెడ్డి వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు, ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ అయి అరెస్ట్ చేసిళ్ళు. నా కోసం కూడా వెతుకుతారు. మా సభ్యులందరూ కూడా, మా శ్రీనివాస్ యాదవ్ అన్న, మల్లేష్ అన్న, మా గుడియసీన్ అన్న, మల్లికార్జున అన్న, అందరూ కూడా మా శ్రీశైలం తమ్ముళ్ళు అందరూ కూడా మేము తప్పించుకొని వచ్చినాం. మేము మొదలు పెట్టాం కాళ్ళకు పల్ప కట్టుకొని రాబోయే ఎన్నికల్లో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఓడించి తీరుతాం. కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో ఇవాళ యాదవులు 25 లక్షల మంది ఉన్నాం. గుర్తులేదా కిషన్ రెడ్డి? రెడ్డిల పార్టీ నడుపుతున్నావా? రెడ్డి బీజేపీ పెట్టుకో, అభ్యంతరం లేదు, జాగ్రత్త. లాస్ట్ టైం కూడా యాదవులకు మొండి చూపు చూసిండు. ఇవాళ ఓల్డ్ సిటీలో ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతుల్లో మా బాలరాజు యాదవ్ చనిపోయింది తెలవదా? మీరు ఒక్కరు కూడా కుటుంబాన్ని పరామర్శించలే. ఇది దుర్మార్గం. నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం మోసంగి గ్రామంలో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం గోలి వెంకటేశ్వర్లు, లలిత దంపతుల ఆధ్వర్యంలో, వేద పండితులు, గిరిపంతులు ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు మొసంగి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకొని కళ్యాణం తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యం ఆంజనేయులు, అన్నపూర్ణ, చింతల ఉమామహేష్, విజయలక్ష్మి, ఖమ్మంపాటి నరసింహ, నాగలక్ష్మి, గోలి శివకుమార్, గోలి మల్లికార్జున్, శివ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నామన్న మంత్రి లోకేష్.
రెండో రోజు పర్యటనలో కేంద్ర రక్షణ మంత్రిని కలిసిన టీడీపీ నేతల బృందం. అంబేద్కర్ విగ్రహం వద్ద మాలా జేఏసీ నేతల ఆందోళన. సీఎం రేవంత్ రెడ్డి ఎస్టీ వర్గీకరణ తీర్మానం ఉపసంహరించుకోవాలని డిమాండ్. విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న టీఎస్ ఆర్టీసీ సిబ్బంది. బస్సులో పుట్టిన బిడ్డకు జీవితకాలపు పాస్ ఇచ్చిన ఎన్టీ సజ్జనార్. నేరేడ్మెంట్ డిఫెన్స్ కాలనీలో హైడ్రా అధికారుల జోక్యం. సొసైటీ భూముల్లో మీకేం పనంటూ స్థానికుల ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.